ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకమైనటువంటి చిన్న బిడ్డల కార్యక్రమం లిటిల్ ఏంజల్స్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిన్న బిడ్డల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో ఏకీభవించి అందరూ ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ సన్నిధానంలో ఉన్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ చిన్న బిడ్డల కార్యక్రమాన్ని ప్రభువా, చిన్న బిడ్డల కొరకు మీరు ఏర్పరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి సహవాసమును చిన్న బిడ్డలతో ఉంచి నడిపిస్తున్నందుకై మీకు వందనాలు. చిన్న బిడ్డలను ఎద్దుకు రానియండి, వారిని ఆటంకపరచవద్దు అని మీ వాక్యంలో మీరు సెలవిచ్చిన రీతిగా అనేక మంది చిన్న బిడ్డలు మీ సన్నిధికి రావడానికి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ కార్యక్రమాన్ని ప్రభువా ప్రారంభిస్తూ ఉండగా మీ సహాయం, మీ సన్నిధి ప్రసన్నతను మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచుమని దీవించుమని యేసు నామములో మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కూడా యేసయ్య బిడ్డలం కాబట్టి యేసయ్య మనల్ని ప్రేమిస్తున్న రీతిని మనం తెలుసుకోవాలంటే ఆయన వాక్యాన్ని మొట్టమొదటిగా చదవాలి. అదేవిధంగా ఆయన నడిచిన విధానంలో మనం నడవాలి. ఆ నడవాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి. తెలుసా, బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ప్రత్యేకంగా చిన్న బిడ్డల కోసం, యవ్వనస్తుల కోసం బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం అనేది ఉంది. అది చదివితే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఈ లోకంలో అనేక మందికి లేనటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. పిల్లలు, సొలొమోను రాజు 12 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. తెలుసా మీకు అందరికీ? మరి 12 సంవత్సరాల వయసులో రాజు అవటం వలన ఆయన దేవుడు ఏం కావాలని అడిగాడు. అయితే సొలొమోను డబ్బులు, బంగారము, అవి ఇవి కార్లు అవేం అడగలేదు. ఆయన ఏం అడిగాడంటే, ప్రభువా నాకు జ్ఞానం కావాలని అడిగాడు. మరి జ్ఞానం లేకుండా దగ్గర ఎన్ని ఉన్నా కూడా వ్యర్థం చేసుకుంటాం. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మరి జ్ఞానం లేని కుమారుడు, బుద్ధి లేని కుమారుడు తనకున్న ఆస్తినంతా పట్టుకుని వెళ్ళిపోయి ఏం చేశాడండి? పాడు చేశాడు. కానీ తిరిగి మరలా తండ్రి వద్దకు రావాల్సి వచ్చింది. అయితే సొలొమోనుకి దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించాడు కాబట్టి సొలొమోను 12 సంవత్సరాల వయసులో రాజు అయ్యి ఇశ్రాయేలు ప్రజల్ని సుభిక్షంగా పరిపాలించాడు కదా. మరి మనమందరము ఆ సొలొమోను రాజుకు దయచేసినటువంటి దేవుని సన్నిధిలో నడవడానికి, దేవుని సన్నిధిలో మనం నడుస్తూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఆయన్ని ప్రార్థించినప్పుడు మనకి మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెనని చెప్పి యాకోబు భక్తుడు రాస్తున్నాడు. ఆలోచన చేయండి. మీకు జ్ఞానం కావాలి, మరి త్వరలో మరి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి, మీరు బాగా చదవాలి, మీరు అందరికంటే ఎక్కువ మార్కులతోటి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే మీరు మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండే జ్ఞానమునకు మూలమని చెప్పి బైబిల్ గ్రంథంలో తేటగా తెలియజేస్తున్నాడు భక్తుడు. కాబట్టి దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈ సమయంలో మన మధ్యలోనికి సుభాషణకు వస్తుంది. సుభాషణకు వచ్చి మీకు ఒక పాట నేర్పిస్తుంది. హలో పిల్లలు, మరలా నేను మీ ముందుకు వచ్చేసాను. పోయిన వారం నేర్చుకున్న మంచి మంచి కథలు, పాటలు గుర్తున్నాయి కదా. అలాగే ఈ వారం కూడా మంచి పాటలు, కథలు నేర్చుకుందామా? ఆర్ యు రెడీ? ఓకే, మొదటిగా పాట నేర్చుకుందాం, సరేనా? యెహోవా ఈరే ఆయనే నా పోషకుడు, ఓ వా 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 వా. యెహోవా ఈరే ఆయనే నా పోషకుడు, ఓ వా 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 వా. నా అక్కరలన్నీ తీర్చువాడు, నా కొదువలన్నీ తీర్చువాడు, నా అక్కరలన్నీ తీర్చువాడు, నా కొదువలన్నీ తీర్చువాడు. యెహోవా ఈరే ఆయనే నా పోషకుడు, ఓ వా 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 వా. యెహోవా ఈరే ఆయనే నా పోషకుడు, ఓ వా 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 వా. ఎడారిలో హాగరుకు వాటర్ ఇచ్చాడు, ఏలియాకు కాకులతో చికెన్ పంపాడు. ఎడారిలో హాగరుకు వాటర్ ఇచ్చాడు, ఏలియాకు కాకులతో చికెన్ పంపాడు. మోషేకు అడవిలో మన్నా ఇచ్చాడు, కానాల్లో వాటర్ని వైన్ చేశాడు. మోషేకు అడవిలో మన్నా ఇచ్చాడు,
కానాల్లో వాటర్ని వైన్ చేశాడు. We never 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 hungry, we never 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 thirsty, we never 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 suffer. My Jesus provides my needs. We never 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 hungry, we never 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 thirsty, we never 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 suffer. My Jesus provides my needs. యెహోవా ఈరే ఆయనే నా పోషకుడు. వా 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 వా. యెహోవా ఈరే ఆయనే నా పోషకుడు. వా 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 వా. బాగుందా పిల్లలు? మీకు నచ్చిందా ఈ పాట? సరే, అలాగే ఈ పాటని మీ ఫ్రెండ్స్కి కూడా నేర్పించండి. సరే, ఇప్పుడు మనం మంచి కథలోకి వెళదామా? పిల్లలు, పోయిన వారం మంచి కథ నేర్చుకున్నాం కదా, అలాగే ఇవాళ కూడా ఒక మంచి కథని నేర్చుకుందాం. మరి బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన అబ్రహాము, లోతు ఎంతో మంచి బంధువులు కదా. అలాగే వారిద్దరూ ఊరు అనే పట్టణం నుంచి బయలుదేరి చాలా ఊర్లు తిరిగి ఒక దగ్గర ఆగి ఉన్నారు పిల్లలు. అప్పుడు వాళ్ళకి ఇళ్ళుండే కాదు, ఎక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అక్కడ వాళ్ళు ఉండి గుడారాలు వేసుకునేవాళ్ళు అనమాట. అయితే లోతు వాళ్ళ సేవకులు, మరి అబ్రహాము వాళ్ళ సేవకులు మరి పనులు చేస్తారు కదా సేవకులు అంటే, అలాగా పనులు చేసుకుంటున్నారనమాట. అయితే పిల్లలు, ఈ లోతు సేవకులకి అబ్రహాము సేవకులకి బాగా గొడవలైపోతున్నాయి. అయితే ఈ విషయం అబ్రహాంకి తెలిసి చాలా బాధపడ్డాడు. కానీ అబ్రహాం చాలా బాధపడ్డాడు పిల్లలు. అయితే లోతుని పిలిపించి, ఇగో తమ్ముడు, మనం ఏం చేద్దామంటే నీ సేవకుల వల్ల నా సేవకుల వల్ల మనకున్న మంచి సంబంధం తెగిపోకూడదు. కాబట్టి నీవు తూర్పు వైపు వెళ్తే నేను పడమట వైపు వెళ్తాను, నీవు పడమట వైపు వెళ్తే నేను తూర్పు వైపు వెళ్తాను అని ఆలోచన చేసుకో అని అబ్రహాం చెప్పాడనమాట. అయితే సరే అన్నయ్య, నువ్వు చెప్తున్నావు కదా, నాకు చాలా సంతోషంగానే ఉంది, కానీ బాధగానూ ఉంది. ఎందుకంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి కదా. మరి వారిద్దరి వల్ల మనము మనస్పర్ధలు తెచ్చుకోకూడదని వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకొని లోతు ఒక పెద్ద ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోయి చూస్తున్నాడు, ఏది బాగుందా, ఏ ప్రదేశం బాగుందా అని చూస్తూ ఉన్నాడు. అయితే అతని కళ్ళకి పచ్చటి ప్రదేశం ఒకటి కనపడింది పిల్లలు. అదే సొదొమ గొమొర్రా. సొదొమ పట్టణం వేరు, గొమొర్రా పట్టణం వేరు, కానీ ఈ రెండింటిని కలిపి సొదొమ గొమొర్రా అనే పట్టణంగా పిలుస్తారు. అయితే లోతు అన్న, మరి నేను ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణం ఉంది, నేను అక్కడికి వెళ్తానని చెప్పగానే సరే తమ్ముడు అని అబ్రహాం కూడా వేరే ప్రదేశానికి వెళ్ళాడు. పిల్లలు, మరి అలాగే చాలా రోజులైపోయింది. ఈ అబ్రహాము లోతు ఒకరినొకరు చూసుకొని చాలా రోజులైపోయినాయి. అయితే అబ్రహాము సేవకుల్లో ఒక అతన్ని పిలిచాడు. ఇదిగో సేవకుడా, నీవు లోతుని చూసి రావాలి. అతడు ఎలా ఉన్నాడు, అతని పరిస్థితి ఏంటి, అతడు మంచిగా ఉంటున్నాడా అని అక్కడున్న ప్రదేశాలు ఉన్న ప్రతి ఒక్కటి నీవు గమనించుకొని రావాలి. నేను అతన్ని చూడలేక ఎంతో బాధపడుతున్నాను, ఎంతో వేదన పడుతున్నాను అని ఆ తెలివి కలిగిన సేవకుడిని పిలుచుకొని ఈ మాటలన్నీ చెప్పాడు పిల్లలు. తర్వాత అలాగేనయ్యా, నీవు చెప్తున్నావు కదా, నువ్వు నా యజమానుడు కదా, అందుకని నేను చెప్తున్నాను, నీ మాట నేను వింటాను కంపల్సరీగా అని ఆయన ప్రయాణమై సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడు పిల్లలు. వెళ్ళిన తర్వాత సొదొమ గొమొర్రా పట్టణస్థులు చూడడానికి మాత్రమే ఆ ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. కానీ ఆ ఊరిలో సొదొమ గొమొర్రా పట్టణం అనే ఊరిలో మరి పాపము చాలా ఉంది పిల్లలు. అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారం, ఇంకా చాలా ఒకరినొకరు కొట్టుకోవడము, ఒకళ్ళ డబ్బులు ఒకళ్ళు లాక్కోవడం, అలా చాలా చాలా పాపం ఉంది. అయితే ఈ సేవకుడు కొంచెం దూరం నడుస్తూ వస్తుండగా సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి వచ్చేసాడు. సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి రాగానే ఒక అతన్ని బాగా కొడుతున్నారు అక్కడ ప్రజలు. ఏం చేస్తున్నారు, బాగా కొట్టేస్తున్నారు. అరే, ఇతని మనసు చాలా జాలి అనమాట. అరే ఏంటి ఇతన్ని ఇలా కొట్టేస్తున్నారు, ఇతని డబ్బులన్నీ ఇలా తీసేసుకుంటున్నారు, ఏంటి అసలు ఏమైందని. ఆగండి, ఎందుకు అతన్ని మీరు అలా కొడుతున్నారు, ఏం చేశాడంటే, అయ్యా చూడండి అయ్యా, నేను వేరే ఊరు నుంచి ఈ పట్టణం గుండా వెళుతున్నాను అంతే, కానీ వీళ్ళు నన్ను పట్టేసుకొని బాగా కొట్టేసి నా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నారయ్యా, దయచేసి మీరే న్యాయం చేయండి అయ్యా అని అక్కడున్న ఊర్లో వెళుతున్న ఆ మనిషి చెప్పాడనమాట. అయితే ఏమైందంటే ఆ సేవకుడు ఏమన్నాడంటే, ఎందుకు మీరు కొడుతున్నారు,
అతను మంచివాళ్ళలాగానే ఉన్నాడు, అతని డబ్బులని మీరు ఎందుకు తీసుకున్నారు అని ఆ సేవకుడు, అబ్రహాము సేవకుడు అక్కడున్న ప్రజలతో మాట్లాడుతుంటే ఒకడు ఆ గుంపులో నుంచి గబగబా వెళ్ళి వెంటనే ఒక రాయి తీసుకొని గట్టిగా ఒకటి ఆ సేవకుడి నుదురు మీద కొట్టేసరికి అయ్యి బాబోయ్ అని అతని నుదురు పగిలిపోయి రక్తం కారిపోతుంది. అరే ఎవర్రా బాబు నన్ను కొట్టింది, ఎందుకు కొట్టారా మీరు, చెప్పండి అంటే ఒకడు కొట్టినవాడు వచ్చి నేనే కొట్టింది అని అన్నాడు. ఎందుకు కొట్టావురా, నేనేం చేశానురా అంటే అసలు నువ్వెవరివి, ఈ ఊరు ఎందుకు వచ్చావు, మా ఊరు వచ్చి మాకే నీవు నీతులు చెప్తున్నావు, ఎందుకు వచ్చావు నువ్వు మా ఊరు అని అడగగానే అరే నేను మీ ఊరు వచ్చినందుకే మీరు నన్ను కొట్టేస్తారా అంటే అవును, నీ తల నిండా చెడు రక్తం ఉంది తెలుసా, నీ తల నిండా నీ నుదురు నిండా చెడు రక్తం ఉంది, అందుకనే ఆ చెడు రక్తం తీసేయడానికి ఈ రాయి తీసుకొని నిన్ను కొట్టాను, కాబట్టి నీ చెడు రక్తం అంతా నేను తీసేస్తాను కదా, కాబట్టి నువ్వేం చేయాలి, నాకు 3 దేనారాలు ఇవ్వాలి అంటున్నాడు. పిల్లలు ఎంత అన్యాయం కదా, ఇంకా కొట్టింది కాకుండా పాపం అయ్యో సారీ నేను కొట్టాను అనకుండా 3 దేనారాలు ఇవ్వమంటున్నాడు. అరే నువ్వు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు, నువ్వు పద మీ ఊరి పెద్దల దగ్గరికి వెళదాము, నువ్వు నన్ను కొట్టావు, మీ ఊరి పెద్దల దగ్గరే నేను నీ సంగతి చెప్తానని ఆ ఊరి పెద్ద దగ్గరికి తీసుకెళ్ళాడు. పిల్లలు తీసుకువెళ్ళిన వెంటనే ఆయన జరిగిన విషయం అంతా ఆ ఊరి పెద్దకు చెప్పాడు. అయ్యా మరి నేను ఇలా వచ్చాను, అతన్ని కొడుతున్నాడు, ఎందుకు కొడుతున్నాడు అని అడిగాను అంతే, వెంటనే రాయి తీసుకొని నా నుదురు మీద కొట్టేశాడు. నీ ఎందుకు కొట్టావరా అంటే నీ తల్లో చెడు రక్తం ఉంది అందుకే తీశాను అంటున్నాడు. పైగా నేను ఇంకా 3 దేనారాలు ఇవ్వాలంట ఆయనకి అని చెప్పగానే కొంతసేపు ఆ పెద్దలు ఆలోచించి ఒకవేళ మీకు తెలిసిన పెద్దలైతే ఏం చేస్తారా, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం తీరుస్తాడు కదా, మరి అలాగే కానీ ఇక్కడ మాత్రం అలా న్యాయం తీర్చలేదు. పిల్లలు కొంచెం సేపు ఆలోచన చేసి అవును నువ్వు అతనికి కంపల్సరీగా 3 దేనారాలు ఇవ్వాల్సిందే, ఎందుకంటే నీ తల్లో నీ నుదురులో ఉన్న చెడు రక్తం అంతా తీసేశాడు కదా, అందుకని నువ్వేం చేయాలి 3 దేనారాలు ఇవ్వు అని అనగానే అయ్యో దేవా ఏంటి నాయన నాకెంత మూర్ఖులు తగిలారు, ఇంత చెడ్డవారు తగిలారు, చెడ్డ జనాంగం తగిలారు, నాకు ఒక మంచి వివేచన జ్ఞానాన్ని దయచేయండి యేసయ్య, ఈ సమస్య నుంచి నేను ఎలా అయినా బయటపడేలా చేయండి యేసయ్య అని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాడు అబ్రహాం సేవకుడు. వెంటనే అతనికి ఒక మంచి ఆలోచన వచ్చేసింది. పిల్లలు ఏం చేశాడో తెలుసా, అలాగే వంగి ఉన్నవాడు ఒక మంచి రాయి తీసుకొని ఆ పెద్ద ఉన్నాడు కదా, ఆ ఊరి పెద్దని ఒక్కటి వేసాడనమాట నుదురు మీద. వాడు తల పట్టుకొని ఆ ఊరి పెద్ద అయ్య బాబోయ్ నన్ను కొట్టేశావేంటి, తీర్పు చెప్పేవాడిని నన్ను కొట్టేశావేంటంటే అయ్యయ్యో అదేంటండి మీరు అలా అంటారు, మీ నుదురు నిండా నాకు చెడు రక్తం కనపడింది, అందుకని నేను కొట్టాను, దయచేసి మీరు నాకు 5 దేనారాలు ఇవ్వండి, ఆ 3 దేనారాలు ఆయనకి ఇచ్చేస్తాను, ఇంకో 2 దేనారాలు ఉంటాయి కదా అవి నా ఊరు ప్రయాణానికి చక్కగా సరిపోతాయి అంటే బాబోయ్ నువ్వు చాలా తెలివి కలిగిన వాడిలా ఉన్నావు, నేను మిమ్మల్ని మోసం చేయలేము, నువ్వు ఎవరింటికి వచ్చావు ముందు అది చెప్పు అనగానే నేను లోతు ఇంటికి వచ్చానంటే నువ్వు అర్జెంటుగా లోతు ఇంటికి వెళ్ళిపో అని అతన్ని పంపించేశాడు. పిల్లలు అప్పుడు అక్కడికి వెళ్ళి లోతు విషయం కనుక్కొని అతను ఎలా బ్రతుకుతున్నాడు, అతను ఏం చేస్తున్నాడు అన్నీ కనుక్కొని వెంటనే అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయి యజమానుడా లోతు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, మరి అతను అంత అబద్ధము దొంగతనము అన్యాయంగా జరిగే ఊర్లో ఉన్నాడు అని జరిగిన విషయం అంతా చెప్పాడు. కానీ అక్కడ అబ్రహాము దాసుడు ఏం చేశాడు, అతనికి శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు చిన్న ప్రార్థన చేసుకున్నాడు, నాకు ఒక మంచి వివేచన దయచేయండి యేసయ్య అని అడిగాడు. అలాగే వెంటనే యేసయ్య అతనికి ఏం చేశాడు, మంచి తెలివి కలిగిన ఆలోచన దయచేసి ఆ ప్రమాదంలో నుంచి బయటపడ్డాడు. పిల్లలు అలాగే నీకు నాకు అలాగే నీ సండే స్కూల్లో ఉన్న పిల్లలకి ఎవరికైనా సరే ఏదన్నా ఒక ప్రమాదం జరిగినా లేకపోతే ఏదైనా మరి సమస్యలో ఉన్నా నువ్వేం చేయాలి, వెంటనే యేసయ్య నాకు ఒక మంచి ఆలోచన దయచేయండి, నాకు ఒక మంచి ఆలోచన దయచేయండి నన్ను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీవు నిజంగా మొరపెడితే ఏం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. సామెతల గ్రంథంలో ఆ మాటను చూద్దామా మనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి వాక్యం ఉంది, చదువుతాను వినండి పిల్లలు. వీటి చేత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఏంటి పిల్లలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలము, తెలివికి మూలము. అలాగే మనం దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే యేసయ్య మనకి ఏం చేస్తాడు, మంచి తెలివిని దయచేస్తాడు. అలాగే మనము మన కుటుంబాలు యేసయ్య దగ్గర మోకరించి ప్రార్థన చేసి యేసయ్య దగ్గర భయభక్తులు కలిగి జీవిద్దాం పిల్లలు.
బాగుందా కదా? నచ్చిందా మీ అందరికీ? చూసారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే యెహోవా మనకేమిస్తాడు? జ్ఞానాన్ని దయచేస్తాడు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మీరు ఇలాంటి కథలు చెప్పి మరి వారి హృదయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేలా చేయండి పిల్లలు. మన ద్వారా ఒక్కరు మారితే ఆ మార్పు ఇంకొకరికి వెళుతుంది పిల్లలు. అలాగే దేవుడు మన యందు సంతోషించి మనకి ఎంతో మంచి ప్రతిఫలాన్ని దయచేస్తాడు. ఈ చిన్న కథని దేవుడు దీవించునుగాక. ఆమేన్. మా సండే స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొన్ని పాటలకు యాక్షన్ చేస్తారు. దయచేసి అవన్నీ మనం చూద్దామా? ఓకేనా? బాయ్, మళ్ళీ కలుసుకుందాం. అడవి గుండ మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. అడవి గుండ మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. యాజకుడా త్రోవను వచ్చి చూసిపోయాడు. చూసి చూడనట్టు ప్రక్కకు తొలగిపోయాడు. లేవీయుడా త్రోవను వచ్చి చూసిపోయాడు. చూసి చూడనట్టు ప్రక్కకు తొలగిపోయాడు. అడవి గుండ మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. అడవి గుండ మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. మంచి సమరయుడా దారిన వచ్చి చూశాడు. జాలిపడి గాయం కట్టి సాయపడ్డాడు. మంచి సమరయుడా దారిన వచ్చి చూశాడు. జాలిపడి గాయం కట్టి సాయపడ్డాడు. అడవి గుండ మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. అడవి గుండ మనుషుడొకడు వెళ్ళుచుండగా దొంగలతని గాయపరచి పారిపోయారు. ప్రియ తమ్ముడ చెల్లెలా మీరు వినండి, మేలు చేసి సాక్షిగా జీవిస్తారా? అవును అన్న అవును అక్క జీవిస్తాము. మేలు చేసి సాక్షిగా జీవిస్తాము. లాల 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 లాల.